ఇంజనీరింగ్ మెటీరియల్స్ పార్ట్ 3 క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఇందులో ఒక ఫస్ట్ వచ్చేసరికి మనకి మ్యాటర్, ఎనీ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్. అంటే మాస్ని మనం ఎనీ కాంటెంట్ ఆఫ్ మ్యాటర్ కింద డిసైడ్ చేస్తాం దీన్ని. అదే ఎనీ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ కంపోజ్డ్ బై మ్యాటర్. ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ని చూసినా మనకి అది మ్యాటర్తో కంపోజ్ చేయబడి ఉంటుంది అనమాట. ఇది మ్యాటర్ అనేది మనకి 3 ఫేజెస్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఒకటి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ టైప్లో. ఈ సాలిడ్స్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్ట్స్ విత్ డెఫినెట్ సైజ్ అండ్ షేప్ ఆర్ నౌన్ యాజ్ సాలిడ్స్. ఈ సాలిడ్స్ అనే దానికి మనకి డెఫినెట్ షేప్ ఉంటుంది, అలాగే సైజ్ కూడా డెఫినెట్గా డిఫైన్ చేసి ఉంటుంది. ఇన్కంప్రెసిబుల్, రెజిడ్, మెకానికల్లీ స్ట్రాంగ్, యాటమ్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్. ఈ సాలిడ్స్లో అనేది మనకి యాటమ్స్ అనేది క్లోజ్గా ప్యాక్ చేసి ఉంటుంది. అలాగే ఇవి ఇన్కంప్రెసిబుల్, ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇన్కంప్రెసిబుల్, ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి అన్నట్టు ఇవి. అలాగే లిక్విడ్స్, గ్యాసెస్లో వచ్చేసరికి మనకి యాటమ్స్ అనేది యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్ అండ్ కెనాట్ ఫార్మ్ ఎనీ షేప్ అండ్ సైజ్. దే గెయిన్ ద షేప్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద కంటైనర్. మనకి కంటైనర్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఈ లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ సైజ్ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇవి యాటమ్స్ వచ్చేసరికి మనకి లూజ్గా ప్యాక్ అయి ఉంటుంది, ఒక ఆర్డర్లో ఇవి అడ్జస్ట్ అయ్యి ఉండవు అనమాట, డిజార్డర్లో ఉంటాయి ఇవి యాటమ్స్. మనకి సాలిడ్స్ వచ్చేసరికి మనకి మెయిన్ సబ్జెక్ట్ సాలిడ్ కాబట్టి సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఇందులో క్రిస్టలైన్ సాలిడ్స్ అంటాం, అలాగే అమార్ఫస్ సాలిడ్స్. క్రిస్టలైన్స్లో వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ క్రిస్టలైన్లో సింగిల్ క్రిస్టల్, పాలీక్రిస్టలైన్. ఇది ద సాలిడ్స్ ఇన్ విచ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ అండ్ ఆర్డర్లీ మేనర్ ఇన్ 3 డైమెన్షనల్ ప్యాటర్న్ ఆర్ కాల్డ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఇక్కడ యాటమ్స్ అనేది 3 డైమెన్షనల్ ప్యాటర్న్స్లో రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట. దీన్ని మనం క్రిస్టలైన్ సాలిడ్స్ అంటాం. ఇందులో మనకు 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, సింగిల్ క్రిస్టలైన్ అలాగే పాలీక్రిస్టలైన్. సింగిల్ క్రిస్టలైన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి క్వార్ట్జ్ కానీ, డైమండ్ కానీ, గ్రాఫైట్ ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే పాలీక్రిస్టలైన్స్ అంటే ఇవి ప్రాక్టికల్గా మనం చాలా వస్తుంటాయి. మెటల్స్, గోల్డ్, సిల్వర్, ఐరన్, అల్యూమినియం ఇలాంటి ఎలాయిస్ అన్నీ ఇవి పాలీక్రిస్టలైన్ మెటల్స్ కింద వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ అన్నీ మనకి పాలీక్రిస్టలైన్ మెటల్స్ కింద వస్తాయి. అమార్ఫస్ సాలిడ్స్ అంటాం. ఇవి అమార్ఫస్లో ఏంటంటే మనకి యాటమ్స్ అనేది మాలిక్యూల్స్ అనేది ఒక రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉండమాట. నాట్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ అండ్ ఆర్డర్లీ మేనర్ ఇన్ 3 డైమెన్షనల్ ప్యాటర్న్. ఇవి ఒక రెగ్యులర్గా అరేంజ్ చేయకుండా 3 డైమెన్షనల్ ప్యాటర్న్లో ఒక ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి వీటిని మనం అమార్ఫస్ సాలిడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి గ్లాస్ కానీ, ప్లాస్టిక్, రబ్బరు ఇవన్నీ మనకి అమార్ఫస్ సాలిడ్స్ కింద ఎగ్జాంపుల్స్ అన్నమాట. లాటిస్ అంటే మనకి ఇవి 3 డైమెన్షనల్ అరే సిస్టమ్ని మనం లాటిస్ కింద రిప్రజెంట్ చేస్తాం. సమ్ టైమ్స్ ద టర్మ్ లాటిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఇన్ దిస్ సెన్స్ లాటిస్ మీన్స్ 3 డైమెన్షనల్ అరే ఆఫ్ పాయింట్స్ కోయిన్సైడింగ్ విత్ యాటమ్స్ పొజిషన్. ఇక్కడ మనకి ఈ 3 డైమెన్షనల్ లైన్స్ అనేది ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో అవే ఒక్కొక్క పాయింట్ని మనం యాటమ్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కోయిన్సైడింగ్ పాయింట్స్ని మనం యాటమ్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే మనకి ఈ పాయింట్ వచ్చేసరికి ఒక యాటమ్, ఈ పాయింట్ వచ్చేసరికి ఒక యాటమ్. అంటే ఇక్కడ ఎక్కడైతే 3 డైమెన్షనల్ నెట్వర్క్ ఉందో దాన్ని అంతటిని మనం ఇవంతా మనం లాటిస్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ లాటిస్ సిస్టమ్స్లో మనకి నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ అనేది ఉంటుందంట. నెక్స్ట్ యూనిట్ సెల్ అంటే ఏ యూనిట్ సెల్ ఈజ్ ద సబ్ డివిజన్ ఆఫ్ స్పేస్ లాటిస్. అంటే స్పేస్ లాటిస్లోనే అతి చిన్న వాల్యూమ్ని మనం తీసుకున్నట్టయితే ఏదైతే రిపిటేటివ్గా ఉంటుందో ఆ యూనిట్ సెల్ మనం తీసుకుంటే దాన్ని మనం యూనిట్ సెల్ కింద కన్సిడర్ చేస్తామంట. దట్ స్టిల్ రిటైన్ ద ఓవరాల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్పేస్ లాటిస్. దీన్ని యూనిట్ సెల్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ప్రిమిటివ్ సెల్ అంటే ఏంటంటే ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ సెల్ ఆఫ్ లాటిస్ హ్యావింగ్ లాటిస్ పాయింట్స్ అట్ ఈచ్ ఆఫ్ ద 8 వర్టిసెస్ ఓన్లీ. ఈ ప్రిమిటివ్ సెల్ అనేది ఎప్పుడు అంటామంటే మనం స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ ఆఫ్ ద లాటిస్ హ్యావింగ్ ఈచ్ ఆఫ్ ద 8 వర్టిసెస్ ఓన్లీ. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇది స్మాలెస్ట్ యూనిట్ తీసుకుంటారో దీనికి 8 పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఒక క్యూబ్కి 8 పాయింట్స్, 1 పాయింట్ టాప్ సైడ్ 4,
కింద సైడ్నే ఒక 4 పాయింట్స్ ఉంటాయి. మొత్తం టోటల్గా 8 వర్టిసెస్ ఉంటాయి. ఈ 8 యాటమ్స్ కార్నర్ యాటమ్స్ ఉన్నదాన్ని మనం ప్రిమిటివ్ సెల్స్ అంటాం అనమాట. నాన్ ప్రిమిటివ్ సెల్స్ అంటే అవి ఫేసెస్లో కూడా లేకపోతే ఇంటీరియర్గానే యాటమ్స్ ఉంటాయి కానీ దాన్ని ఎఫ్సిసి బీసీసీ నాన్ ప్రిమిటివ్ సెల్స్ కింద వస్తాయి అనమాట. ప్రిమిటివ్ సెల్స్ అంటే సింపుల్ క్యూబిక్ సెల్ అనమాట. ఓన్లీ కార్నర్స్లో మాత్రమే యాటమ్స్ ఉండి స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్ని మనం ప్రిమిటివ్ సెల్ కింద కన్సిడర్ చేస్తాం. ఏ ప్రిమిటివ్ సెల్ ఈజ్ ఏ మినిమం వాల్యూమ్ సెల్ కరస్పాండింగ్ టు సింగిల్ లాటిస్ పాయింట్స్ స్ట్రక్చర్ ట్రాన్స్లేటెడ్ సిమెట్రీ ఇన్ 2 dimensions, 3 dimensions and other dimensions. Lattice can be characterized by the geometry of the primitive cell. నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి యూనిట్ సెల్ స్మాలెస్ట్ రిపిటేటివ్ వాల్యూమ్ అంటే ఇదే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, దాన్ని మనం యూనిట్ సెల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. విచ్ కంటైన్స్ కంప్లీట్ లాటిస్ ప్యాటర్న్ ఆఫ్ ద క్రిస్టల్. ఇక్కడ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనకి డైమెన్షన్స్ ఇంపార్టెంట్. ఇది ఏ, బి, ఇది సి, అలాగే ఇది ఏ. అంటే ఒక క్యూబ్ టైప్లో ఉన్నదాన్ని మనం రిప్రజెంట్ చేసుకుంటే 3 sides రిప్రజెంట్ చేస్తున్నాం. అలాగే ఇది కూడా ఆల్ఫా, బీటా, గామా. ఈ వేరియేషన్ బట్టి దానికి టైటిల్ అనేది మారుతుంది అనమాట. అది క్యూబికా లేకపోతే హెక్సాగనల్లా ఆర్థోగనల్లా అనేది ఇక్కడ డైమెన్షన్ బట్టి చేంజెస్ అనేది వస్తుంది. ఇక్కడ క్రిస్టల్ సిస్టమ్స్ అనేది మొత్తం 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటుంది. అలాగే 14 క్రిస్టల్ లాటిసెస్ అంటే బ్రేవియస్ అనే సైంటిస్ట్ 14 డిఫరెంట్ క్రిస్టల్ లాటిసెస్ని రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఇవి క్రిస్టల్ సిస్టమ్స్ అనమాట. ఇవి క్రిస్టల్ సిస్టమ్స్ అనేది మొత్తం క్యూబిక్. ఇప్పుడు 7 చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ ఈ 7 14 అన్నాం కదా. ఈ 7 వచ్చేసరికి ఇవి క్యూబిక్, టెట్రాగనల్, హెక్సాగనల్, రాంబోహైడ్రల్, ఆర్థోరాంబిక్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ క్యూబిక్ వచ్చేసరికి ఏ = బి = సి. అలాగే ఆల్ఫా, బీటా, గామా అనేది 90 degrees ఉంటుంది అనమాట. దీన్ని సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటాం. 3 ఈక్వల్ యాక్సిస్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ ఇందులో. అదే బీసీసీ, ఎఫ్సిసి కూడా వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట క్యూబిక్లో. అలాగే టెట్రాగనల్ ఇది 3 పెర్పెండిక్యులర్ యాక్సిస్ ఓన్లీ 2 ఈక్వల్. ఇక్కడ ఏ = బి అవుతుంది కానీ హైట్ సి వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది అనమాట. ఆల్ఫా = బీటా = గామా = 90 degreesలో ఉంటాయి. అలాగే హెక్సాగనల్ ఇలా డిఫరెంట్గా మనకి 7 కేటగిరీస్లో. మళ్ళీ దీని సబ్ కేటగిరీస్ వచ్చేసరికి కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. మొత్తం ఓవరాల్గా ఇక్కడ క్రిస్టల్ లాటిసెస్ అనేది మనకు 14 వస్తాయి. 7 అయితే క్రిస్టల్ సిస్టమ్స్ వస్తాయి అన్నట్టు. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ యాటమ్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ నియరెస్ట్ నైబరర్స్. అంటే ఒక సెంట్రల్ యాటమ్ తీసుకుంటే ఆ యాటమ్కి నియరెస్ట్గా ఎన్నున్న యాటమ్స్ని అన్ని కౌంట్ చేస్తే మనకు వచ్చేదాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. కొన్నిటికి 6 వస్తాయి, కొన్నిటికి 8 వస్తాయి. అలాగా డిపెండింగ్ ఆన్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అది నియరెస్ట్ అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. అది మనం వీటిలో బీసీసీ, ఎఫ్సిసిలో పాయింట్ అవుట్ చేసినప్పుడు ఒకసారి చూపిస్తుంది, అర్థమవుతుంది. నెక్స్ట్ లాటిస్ పారామీటర్ అంటే ఏంటంటే ద లాటిస్ కాన్స్టెంట్ ఆర్ లాటిస్ పారామీటర్ రెఫర్స్ టు ద ఫిజికల్ డైమెన్షన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్ఫా, బీటా, గామా అవి యాంగిల్స్ అని. అలాగే ఏబీసీ అనేది డైమెన్షన్స్ XYZలో రిప్రజెంట్ చేస్తాయి. ఈ ఫిజికల్ డైమెన్షన్ మనం లాటిస్ పారామీటర్స్ అంటాం. లాటిస్ ఇన్ 3 dimensions జనరల్లీ హ్యావ్ 3 లాటిస్ కాన్స్టెంట్స్ రిఫర్డ్ యాజ్ ఏ, బి అండ్ సి. ఇవి XYZ యాక్సిస్కి రిప్రజెంట్ చేస్తాయి. ప్రిన్సిపల్స్ మెటాలిక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ మెటల్స్ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. మనకి ఏంటంటే అప్ టు 90% ఆఫ్ మెటల్స్ ఈ 3 స్ట్రక్చర్స్నే ఎక్కువగా ఉంటాయన్నమాట. మిగతా ఏంటంటే రిమైనింగ్ 10 తక్కువ ఉంటాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా ఇవి అడుగుతున్నాడు. బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, అలాగే హెచ్సిపి హెక్సాగనల్, క్లోజ్ ప్యాక్డ్. ఈ 3 types ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి చూసుకున్నట్టయితే అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి యాటమ్స్. ప్రిన్సిపల్ ఆఫ్ మెటాలిక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ యాటమ్స్ అరేంజ్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు కార్నర్ యాటము 8 వీటితో షేర్ అవుతుంటాం. అంటే మొత్తం ఒక్కొక్కటి ఇక్కడ 1/8, ఇక్కడ 1/8, అంటే ఇది 1/8, 1/8, 1/8, 1/8, 1/8 అలా ఉంటాయి. టోటల్గా ఇవన్నీ వచ్చేసరికి ఎఫెక్టివ్గా 1 ఐటమ్ వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు అంతే 1/8 అలా ఉంటాయి.
ఒకసారి చూద్దాం, క్యాల్కులేషన్లో మీకు అర్థమవుతాయి. బ్రావియస్ లాటిస్ అంటే మనకి ఈ సైంటిస్ట్ బ్రావియస్ ఆగస్ట్ బ్రావియస్ అనే సైంటిస్టు 1850లో 14 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ని ప్రపోజ్ చేశారు. ఇవి ఎలా ఉంటాయి ఏంటనేది. కాంపిటేటివ్ విత్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఫౌండ్ ఇన్ క్రిస్టల్స్ ఎలా ఉంటాయి అనేది, ఈ యాటమ్స్ అరేంజ్మెంట్ అనేది 14 టైప్స్లో రిప్రజెంట్ చేశారు. ద 3 డైమెన్షనల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పాయింట్స్ యూజ్డ్ డిస్క్రైబ్ ద ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ ద యాటమ్స్ క్రిస్టల్. ఇక్కడ మనం చూడొచ్చు దీంట్లో 14 టైప్స్ అనేది ఎలా ఉన్నాయి. ఇక్కడ క్యూబిక్లో, టెట్రాగ్రామ్లో, ఆర్థోరాంబిక్, అలాగే రాంబోహైడ్రల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్ ఇందాక ఆల్రెడీ వచ్చినవి టేబ్లెట్ ఫార్మాట్లో. మళ్ళీ క్యూబిక్లో సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, బీసీసీ ఎఫ్సీసీ అంటాం. అలాగే టెట్రాగ్రామ్లో సింపుల్, బాడీ సెంటర్డ్. ఆర్థోరాంబిక్లో అయితే సింపుల్, బాడీ సెంటర్డ్, బేస్ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్. రాంబోహైడ్రల్ అయితే సింపుల్. అయితే ఇవి ఒక్కొక్కదానికి ఒక్కొక్క డైమెన్షన్స్ పారామీటర్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి బేసిక్ డయాగ్రామ్స్. సింపుల్ క్యూబిక్ వచ్చేసరికి ఈ టైప్ అన్నమాట వస్తాయి. యాటమ్స్ అరేంజ్మెంట్ అనేది ఇది బీసీసీ, ఇది ఎఫ్సీసీ, ఇది సింపుల్ క్యూబిక్. ఇది కార్నర్ యాటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇది ప్రిమిటివ్ సెల్, ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ సెల్స్ కింద వస్తాయి. ఇవన్నీ ఇవి వచ్చేసరికి టెట్రాగోనల్ టైపు, ఇవన్నీ ఆర్థోరాంబిక్, హెక్సాగోనల్ టైపు, ట్రైక్లినిక్, మోనోక్లినిక్ టైప్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మొత్తం ఈ 14 టైప్స్ అన్నమాట. నెక్స్ట్ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే ద రేషియో బిట్వీన్ ద టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ కాల్డ్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఆక్యుపైడ్ యాటమ్స్కి ఎంత వాల్యూమ్ ఉందో చూసుకుంటే బై వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. ఒక యూనిట్ సెల్లో ఆ టోటల్ వాల్యూమ్ ఆఫ్ యాటమ్స్ తీసుకుని మిగతా వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ తీసుకుంటే దాన్ని మనం అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఫర్ ఉదాహరణకి మనకి ఇది ఉంది కదా, సింపుల్ క్యూబిక్ తీసుకుందాం. ఇక్కడ ఈ యాటమ్స్కి ఎంత సైజు ఉందో చూస్తామంట. ఈ యాటమ్స్ సపోజ్ కార్నర్ యాటమ్స్ కాబట్టి 1/8 × 8 అంటే 1 యాటమ్ ఉంది. ఈ 1 యాటమ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అది బై ఈ టోటల్ వాల్యూమ్. కింద టోటల్ వాల్యూమ్ వేసుకుంటే దాని రేషియోని మనం ఇక్కడ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఒక్కో దానికి ఒకలా మారుతుంది. ఇక్కడ చూడండి, బీసీసీలో కొంచెం యాటమ్స్ సెంట్రల్ యాటమ్ ఉంది, అలాగే ఎఫ్సీసీలో సైడ్ ఫేసెస్లో యాటమ్స్ ఉంటాయి. ఈ యాటమ్స్ని బట్టి అక్కడ వాల్యూమ్ అనేది మారుతుంది అనమాట. అంటే ఈ యాటమ్స్ మనకు ఒక బాక్స్లో ఒక బాల్స్ వేసాం అనుకోండి, ఒక బాక్స్లో మనకి ఇలా బాల్స్ వేసాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్లేస్ అనేది సెంటర్లో ఉండిపోతుంది. ఇక్కడ కొంత ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది. ఈ ఖాళీ ప్లేస్, ఈ బాల్స్ ప్లేస్ మొత్తం కలిపితే ఈ టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఇక్కడ ఓన్లీ బాల్స్ మాత్రమే దాని వాల్యూమ్ కలిపితే అది టాప్ సైడ్ వేస్తామండి. అదే టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద యాటమ్స్. అది అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ఫిల్ అయినట్టు అనమాట. అంత బాక్స్ అంతా స్పేస్ యూనిట్ సెల్ అంతా ఫిల్ అయినట్టు అనమాట. అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అంటే టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆక్యుపైడ్ ద యూనిట్ సెల్. నెక్స్ట్ ఇంటర్స్టీషియల్ స్పేస్, వాయిడ్ స్పేస్. ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటే వాయిడ్ స్పేస్ అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, యాటమ్స్ అనేది ఇలా ఉంటున్నాయి కదా, ఇలా ఉన్నప్పుడు మనకి ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని వాయిడ్ స్పేస్ అంటాం అనమాట. ఈ బ్లాంక్స్ అనమాట, ఖాళీ ప్లేస్లో దాన్ని వాయిడ్ స్పేస్ అంటాం. దాన్ని ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటాం. అంటే ఒక బాల్కి అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ పెట్టినప్పుడు ఆ బాల్స్ మధ్యలో ఉన్న దానికి స్పేసెస్ అనమాట. ఈ బాల్స్ అనేది యాటమ్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ యాటమ్ అనేది చాలా చిన్న సైజులో ఉంటుంది. ఎంతంటే సుమారుగా దాని రేడియస్ 10⁻⁻8 సెంటీమీటర్, అంటే 1/10⁸ సెంటీమీటర్స్. అంటే 1 సెంటీమీటర్ని 10⁸ టైమ్స్ డివైడ్ చేస్తే ఎంత ఉంటుందో అంత చిన్న రేడియస్ అనమాట ఈ బాల్స్. అంటే యాటమ్స్ యొక్క సైజు కాబట్టి చాలా చిన్న సైజులో ఉంటాయి కనబడవి. ఇది ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటే ఈ యాటమ్స్ మధ్యలో ఉన్న స్పేసెస్ని మనం, ఎంప్టీ స్పేస్ని మనం ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటాం.
నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటాలిక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఇందులో ఏంటంటే మాకు 90% ఆఫ్ మెటల్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బీసీసీ, ఎఫ్సీసీ, అలాగే హెక్సాగనల్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇవి హెచ్సిపి డెన్సర్. ఇందులో మనం చూసుకున్నట్టయితే హెచ్సిపి అనేది మోర్ డెన్సర్ సింపుల్ హెక్సాగనల్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనమాట. సింపుల్ క్యూబిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 8 కార్నర్ యాటమ్స్. ఈ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ అనేది 8 కార్నర్ యాటమ్స్ ఉంటుంది. ఈ ఒక్కొక్క యాటము 8 సెల్స్తో మనకి డివైడ్ అవుతుంది కాబట్టి ఈ యాటంలో ఉండేది 1/8 అనమాట. ఈ కార్నర్ యాటమ్స్లో ఈ యాటమ్ అనేది మనకి 1/8 పోర్షన్, అలాగే ఇది కూడా 1/8 పోర్షన్. అంటే ఇక్కడ కార్నర్ అనేది మొత్తం ఈ స్పీర్, ఆ యాటమ్ యొక్క స్పీర్ టైప్లో ఉంటుంది కాబట్టి ఆ స్పీర్ అనేది 8 క్యూబిక్ సెల్స్తో షేర్ చేసుకుంటుంది. ఇందులో వచ్చేసరికి 1/8. అలాగే మొత్తం ఈ 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి 8 × 1/8 అది వేసుకుంటే మనకి ఎఫెక్టివ్ సెల్ ఎంత ఐటమ్ ఉంటుందంటే దీంట్లో 1 ఐటమ్ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి ఏబిసి అనేది 2 క్యూబ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇది బోత్ సైడ్స్ మొత్తం 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆల్ఫా బీటా గామా = 90 degrees. ఇక్కడ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఒకసారి 1/8 × 8 ఇది 1. ఎగ్జామ్స్లో అడుగుతాడు ఇలాంటి ఇంపార్టెంట్. మనకి ఎఫెక్టివ్ యాటమ్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం టోటల్గా 1/8 మొత్తం 8 కార్నర్స్ కదా, 8 కార్నర్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఒక్కొక్క కార్నర్లో 1/8 ఉందన్నమాట. అంటే మల్టిప్లై చేస్తే మనకి టోటల్ ఎఫెక్టివ్ యాటమ్స్ 1 స్పెరికల్ యూనిట్ ఉంటుంది అన్నమాట. మొత్తం స్పెరికల్ టైప్లో ఉన్న ఒక యాటమ్ మొత్తం ఎఫెక్టివ్గా 1 ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బీసీసీ, బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఇన్ దీస్ స్ట్రక్చర్స్ దెర్ ఆర్ 8 atoms at the 8 corners and 1 atom in the interior, that is the center of the unit cell, with no atoms on the faces. ఇక్కడ మనకి ఏంటంటే ఇదంతా స్పేస్ లాటిస్ అనమాట. ఈ స్పేస్ లాటిస్లో రిపిటేటివ్గా ఒక యూనిట్ సెల్ అనేది మనకి ఇక్కడ రిపిటేటివ్గా ఇదే ఉంటుంది అనమాట. ఆ స్మాల్ యూనిట్ని మనం సెల్ కింద తీసుకుంటాం అనమాట. ఆ సెల్ పేరే మనకి బీసీసీ అనమాట. ఆ బీసీసీలో యాటమ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ ఈ కార్నర్స్లో 8 యాటమ్స్ ఉంటున్నాయి, క్యూబిక్ లాగా, సింపుల్ క్యూబిక్ లాగా. కానీ సింపుల్ క్యూబిక్కి దీనికి తేడా ఏంటంటే సెంటర్లో ఒక యాటమ్ ఉంటుంది అనమాట. ఇది మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. కార్నర్ యాటమ్స్ ఇవి షేరింగ్ యాటమ్స్. కార్నర్లో ఉండేది ఆ పక్క సెల్స్లో కూడా షేర్ అవి ఉంటుంది. సెంటర్లో మాత్రం దేనితోనూ షేర్ అయి ఉంటుంది, ఫుల్ యాటమ్ అనమాట. అది ఇక్కడ వచ్చేసరికి ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్. ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, గుర్తుంచుకోవాలి. ఇందులో ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే 8 కార్నర్ యాటమ్స్ ఉన్నాయి కదా, 8 కార్నర్ యాటమ్స్ 1/8 × 8 వేసుకుంటే 1 యాటమ్ అనమాట కార్నర్ యాటమ్స్. అలాగే సెంటర్లో దేనితో షేర్ అవ్వట్లేదు కాబట్టి ఫుల్ యాటమ్. మొత్తం టోటల్ యాటమ్స్ వచ్చేసరికి 2 యాటమ్స్ అనమాట. బీసీసీలో టోటల్ ఎఫెక్టివ్ యాటమ్స్ ఏంటంటే 2. ఇవి బీసీసీ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటనేది ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. బీసీసీకి క్రోమియం, టంగ్స్టన్, ఆల్ఫా ఐరన్, డెల్టా ఐరన్, వెనేడియం. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఆల్ఫా ఐరన్, క్రోమియం, మొలిబిడియం, అలాగే టంగ్స్టన్, వెనేడియం. నెక్స్ట్ ఎఫ్సిసి వచ్చేసరికి ఇన్ దీస్ స్ట్రక్చర్స్ దెర్ ఆర్ 8 atoms ఎట్ ద కార్నర్స్. ఇది బీసీసీ లాగా కార్నర్ యాటమ్స్ 8 ఉంటాయి. అయితే దీనికి పేరు ఏంటంటే ఫేస్ సెంటర్డ్గా అవుతుంది కనుక ఫేస్లో, సెంటర్లో కాకుండా మనకి క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఆ 6 ఫేసెస్లో 6 atoms ఉంటాయి అనమాట. 6 atoms ఎట్ ద సెంటర్ ఆఫ్ 6 ఫేసెస్, నో ఇంటీరియర్ యాటమ్. అంటే ఇంటీరియర్ అంటే సెంటర్లో ఎటువంటి యాటమ్ ఉండదో. ఇందులో కార్నర్ యాటమ్స్తో పాటు 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 ఫేసెస్లో 6 atoms ఉంటాయి. యాక్టివ్గా మనకి ఏంటంటే ఇది స్పేస్ లాటిస్. దీంట్లో రిపిటేటివ్గా వచ్చి ఒక స్మాలెస్ట్ యూనిట్ తీసుకున్నాం, అది యూనిట్ సెల్. ఆ యూనిట్ సెల్లో మనకి యాటమ్స్ అరేంజ్మెంట్ ఎలా ఉందంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కార్నర్ యాటమ్స్ ఇవన్నీ 8 కార్నర్ యాటమ్స్. అలాగే ఫేసెస్, ఈ క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఈ 6 ఫేసెస్కి 6 atoms ఉంటాయి అన్నమాట. ఇది చూడొచ్చు మనకి డయాగ్రామ్, తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ 6 ఫేసెస్ అంటే ఒక్కొక్కటి హాఫ్ కప్, అంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్ ఈ ఐటమ్లో ఉంటుంది, పక్క దాంట్లో హాఫ్ స్పియర్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ వచ్చింది కదా, ఇది హాఫ్ స్పియర్. అంటే ఇది తీసుకున్నట్టయితే హాఫ్ స్పియర్ ఇక్కడ ఉంటుంది, ఇంకో హాఫ్ స్పియర్ పక్క దాంట్లో ఉంటుంది అనమాట, షేర్ అయి ఉంటుంది.
అలాగా కంటిన్యూషన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ ఐటమ్స్, ఇది చాలాసార్లు కూడా అడుగుతూ ఉంటాడు మనకి. నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ ఈచ్ కార్నర్ ఐటమ్స్ ఎన్ని మనకి 8 కార్నర్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 8 × 1/8 అంటే 1 వస్తుంది. అలాగే సెంటర్ ఫేస్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయి కదా, 6 × మళ్ళీ 1/2 మొత్తం టోటల్గా 6 × 1/2 అంటే మనకు 3 వస్తుంది. ఇందులో 1 వచ్చింది కాబట్టి 1 + 3 4 ఐటమ్స్ వస్తాయి అనమాట. అంటే ఒక్కొక్క ఎఫ్సిసి యూనిట్లో ఎన్ని ఎఫెక్టివ్ ఐటమ్స్ ఉంటాయంటే మొత్తం 4 ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి ఫేస్ సెంటర్ క్యూబ్కి ఎఫ్సిసిలో కార్నర్ 8 ఐటమ్స్, కార్నర్ ఐటమ్స్, ఇది కార్నర్స్ 8 ఐటమ్స్, 1 ఐటమ్. అలా 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి హాఫ్ తీసుకుంటే 3 ఐటమ్స్, మొత్తం టోటల్గా 4. మనకి బీసీసీలో అయితే ఎన్ని 2 ఐటమ్స్ వచ్చినాయి, ఇందులో అయితే 4 వచ్చినాయి అనమాట. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ రికార్డ్ ఉంటాడు. ఎగ్జామ్స్ వచ్చేసరికి అల్యూమినియం, నికెల్, కాపర్, గోల్డ్, సిల్వర్, లెడ్, ప్లాటినం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎఫ్సిసి స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ చూసుకుంటే, ఇది సింపుల్ క్యూబిక్ అయితే అరేంజ్మెంట్ ఆఫ్ ఐటమ్స్ ఈ విధంగా ఉంటాయి. అలాగే బీసీసీ అయితే సెకండ్ చూడండి, రెడ్ కలర్లో ఉన్న సెంటర్లో ఉంది. ఇవి ఎఫ్సిసి అయితే ఫేస్ సెంటర్ క్యూబిక్ ఇలా ఉంటాయి అనమాట. 6 ఫేసెస్కి 6 ఐటమ్స్. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇందాక అటామిక్ ప్యాకింగ్ ప్యాటర్న్ అన్నాం కదా, ఎన్ని ఉంటాయి అనేది. అటామిక్ ప్యాకింగ్ ప్యాటర్న్ అనేది ఉండే కొద్ది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐటమ్స్. నెక్స్ట్ హెక్సాగనల్ క్లోజ్ ప్యాక్డ్ హెచ్సిపి. దీస్ స్ట్రక్చర్స్ దెర్ ఆర్ 12 కార్నర్ ఐటమ్స్. ఇందులో వచ్చేసరికి మనకి కార్నర్ ఐటమ్స్ 12 వస్తాయి. హెక్సాగనల్ 6 స్పేస్ ఉంటాయి కాబట్టి 6 కార్నర్స్ ఉంటాయి కాబట్టి పైన హెక్సాగన్, కింద హెక్సాగన్ ఉంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 స్పేసెస్, ఇక్కడ 6 స్పేస్ కాబట్టి ఈ కార్నర్స్లో మొత్తం 12 ఐటమ్స్ ఉంటాయి. అదేవిధంగా 6 at బాటమ్, 6 at టాప్ అన్నట్టు. అలాగే 2 ఐటమ్స్ ఉంటాయి ఎక్కడ సెంటర్స్లో, ఇది 2 ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ సెంటర్లో. 2 ఐటమ్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద అబౌవ్ 2 ఫేసెస్. 3 ఐటమ్స్ ఇంటీరియర్ ఆఫ్ ద యూనిట్ సెల్స్. 3 ఐటమ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇంటీరియర్, అంటే ఇది ఈ ఫేసెస్లో ఉంటాయి అన్నమాట, 3 ఇంటీరియర్ ఫేస్లు. హెక్సాగనల్ క్లోజ్ ప్యాక్లో వచ్చేసరికి మనకి అరేంజ్మెంట్స్ ఈ విధంగా ఉంటుంది. 3 లేయర్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటుంది. అలాగే బాటమ్ హెక్సాగనల్లో 6 కార్నర్ ఐటమ్స్, అలాగే ఒక సెంటర్ ఐటమ్. పైన కూడా వచ్చేసరికి 6 కార్నర్ ఐటమ్స్, 1 సెంటర్. అలాగే సెంటర్లో వచ్చేసరికి మనకి 3 ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మనం, ఎవ్రీ కార్నర్ ఐటమ్ కాంట్రిబ్యూట్స్ 1/6 ఆఫ్ పార్ట్ ఆఫ్ 1 యూనిట్ సెల్. ఇది హెక్సాగనల్ వచ్చిన ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ 6 వీటితో షేర్ చేసి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఎంత ఉంటుందంటే 1/6 కార్నర్ ఐటమ్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కార్నర్ ఐటమ్ అంటే ఇది, ఈ కార్నర్ ఐటమ్ తీసుకున్న, ఇది తీసుకున్న, ఏది తీసుకున్నా అది 1/6తో సమానం ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ టోటల్ ఐటమ్స్ కాంట్రిబ్యూటెడ్ ద కార్నర్ ఐటమ్స్ బోత్ టాప్ అండ్ బాటమ్. టాప్ అండ్ బాటంలో తీసుకున్నట్టయితే మొత్తం పైన కింద 6 + 6 12 ఉంటాయి. 1/6 × 2 అంటే 2 ఎఫెక్టివ్ నెంబర్స్ 2 ఉంటాయి అనమాట. ఇవి ఓన్లీ హెక్సాగనల్లో. అలాగే నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ ఐటమ్ కాంట్రిబ్యూట్స్. ఫేస్లో వచ్చేసరికి మనకి టాప్ సైడ్ 1 ఐటమ్ ఉంటుంది కదా, మన ఫేస్ అంటే ఇది కలర్ మారించుండేది, ఇది ఫేస్, ఇక్కడ ఫేస్. అదే ఫేస్ సెంటర్డ్ ఐటమ్స్ 1/2 అంటే ఒక్కొక్క ఐటము కింద హాఫ్ ఉంటే స్పీర్, పైన హాఫ్ స్పీర్ ఉంటుంది అనమాట. పైన కూడా ఇలాంటిదే ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా హాఫ్ ఉంటుంది అనమాట. మొత్తం ఎఫెక్టివ్ వచ్చేసరికి మనకి 2 వస్తాయి అనమాట. 2 × ½ అంటే 1 ఐటమ్ వస్తుంది. సిన్స్ దెర్ ఈస్, ఇక్కడ చూడండి, సిన్స్ 2 ఫేస్ సెంటర్డ్ ఐటమ్స్, 1 టాప్ అండ్ అదర్ బాటమ్ లేయర్. అప్పుడు ఏమవుతుంది మనకి ఎఫెక్టివ్ 1/2 × 2 అంటే 1 ఐటమ్. ఇందాక 12 × 1/6 వచ్చినాయి కదా, అంటే 2 ఐటమ్స్ వచ్చినాయి, ఇది 1. అలాగే ఇక్కడ ఏంటంటే బిసైడ్స్ ఇంటీరియర్గా ఉండే ఇది దేంతో షేర్ చేసుకో, అన్నీ ఫుల్ ఐటమ్స్ అన్నమాట. మిగతా ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాయి, ఇవి మాత్రం ఎటువంటి షేరింగ్ ఉండదు. అంటే 3 ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏంటంటే, ఇది కూడా ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 6 వస్తాయి అనమాట మొత్తం. ఇవి 2 ఏమో హెక్సాగనల్ టైప్, ఈ 1 ఏమో ఫేస్లో ఉన్నది, ఈ 3 ఏమో ఇంటీరియర్. మొత్తం టోటల్గా వచ్చేసరికి 6. బీసీసీలో అయితే 2 వస్తాయి, ఎఫ్సీసీలో అయితే 4 వస్తాయి, ఇందులో 6 వస్తాయి అనమాట. 2, 4, 6 ఆ సిరీస్లో గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, నియరెస్ట్ నైబరర్ నెంబర్స్ అంటే నైబరర్ యాటమ్స్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న వాటిని మనం కౌంట్ చేసి తీసుకుంటాం అనమాట. ఇవి వచ్చేసరికి మనకి దీని కోఆర్డినేషన్ నెంబర్ 12 వస్తుంది. కోఆర్డినేషన్ నెంబరు ఇప్పుడు ఇది సెంటర్లో తీసుకుంటే ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నది మనకి. ఇక్కడ దీని చుట్టూరు 6 ఉన్నాయి. అలాగే ఇది ఏంటంటే ఇది తీసుకుంటే ఇది ఏంటంటే దీని చుట్టూరు 6 ఉన్నాయి, 6 యాటమ్స్. అలాగే ఈ డిస్టెన్స్ సేమ్ ఈ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అలాగే దీనిపైన కూడా మళ్ళీ ఒక 3 యాటమ్స్ ఉంటాయి అనమాట. మొత్తం 3, ఇది 3, అలాగే ప్లస్ ఈ 6, మొత్తం 12 నైబరర్ యాటమ్స్. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఒక యాటమ్ తీసుకుంటే ఆ యాటమ్కి నియరెస్ట్ ప్లేస్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ యాటమ్, ఇక్కడ యాటమ్, ఇక్కడ యాటమ్, ఇది ఇలా ఉన్న వాటిని ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. ఈ డిస్టెన్స్ సేమ్ ఉండాలన్నమాట. అలాగే ఈ పైకి కూడా డిస్టెన్స్ సేమ్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న వాటిని కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. అలాంటి కోఆర్డినేషన్ నెంబర్ యాటమ్స్ ఒక్కొక్క లాటిస్కి ఒకలా ఉంటుంది. ఈ హెచ్సిపిలో మాత్రం ఇక్కడ మనకి 12 ఉంటాయి అన్నమాట. ఇవి ఇక్కడ హెచ్సిపికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి మెగ్నీషియం, బెరీలియం, జింక్, క్యాడ్మియం. ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుంచుకోండి. అలాగే ఎఫెక్టివ్ నెంబర్స్ ఆఫ్ యాటమ్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ అటామిక్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఇందా చెప్పుకున్నాం కదా, రేషియో ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ యాటమ్స్ బై మొత్తం టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అనమాట. దానికి ఫిల్లింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంతే ఎంత ఫిల్ అవుతుంది ఈ యాటమ్స్ అనేది. దాంట్లో చూసుకుంటే మనకి సింపుల్ క్యూబిక్లో వచ్చేసరికి 0.52 ఉంటుంది. అలాగే బీసీసీలో వచ్చేసరికి 0.68, ఎఫ్సీసీ వచ్చేసరికి 0.74, హెక్సాగనల్ హెచ్సిపి వచ్చేసరికి 0.74. ఇవి ఏంటంటే మనకి ఫిల్లింగ్ ఆఫ్ యాటమ్స్ రిప్రజెంట్ చేస్తున్నమాట. అంటే స్ట్రెంత్ డెన్సిటీని ఇండికేట్ చేస్తున్నట్టు. ఇందులో వచ్చేసరికి హెచ్సిపికి మోర్ డెన్స్ అనమాట ఇది. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్, ఎస్సి అంటే సింపుల్ క్యూబిక్ కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్పేస్ లాటిస్లో ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలని. అంటే ఈ యాటమ్కి ఏ యాటమ్ తీసుకున్నా సరే మీ ఇష్టం, ఇక్కడ ఇందులో తీసుకున్నా కానీ దానికి పక్క నుండి 4 యాటమ్స్ ఉంటాయి మనకి. ఇది దీనికి టాప్ సైడ్ పైన ఉంటుంది, నెక్స్ట్ కింద ఉంటుంది. అంటే మనకి వెస్ట్, ఈస్ట్ అలాగా 4 దిక్కులు మన సెంటర్లో నిలబెడితే ఎలా ఉంటుందో 4 సైడ్స్ ప్లస్ టాప్ బాటమ్ ఇవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. మిగతా యాటమ్స్ ఉంటాయి కానీ అవి దూరంగా ఉంటాయి, కానీ సేమ్ రేడియస్ సేమ్ డిస్టెన్స్లో ఉండాలి. నైబరర్ యాటమ్స్ ఉంటాం. ద సెంట్రల్ యాటమ్కి నైబరర్ యాటమ్స్ని నియరెస్ట్ యాటమ్స్కి సేమ్ డిస్టెన్స్లో ఉండాలి. అవి 6 ఉంటాయి అన్నమాట. దీంట్లో కోఆర్డినేషన్ నెంబరు సింపుల్ క్యూబిక్కి 6 వస్తుంది అన్నమాట. అలాగే మనకి కోఆర్డినేషన్ నెంబర్ దీంట్లో 6 వస్తుంది. బీసీసీ స్ట్రక్చర్ చూసినట్టయితే దీనికి సెంటర్ యాటమ్ తీసుకుందాం. బీసీసీలో సెంట్రల్ యాటమ్ ఉంటుంది కదా, ఆ సెంటర్కి మొత్తం సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి ఇవి కూడా అన్నీ. మొత్తం ఈ క్యూబాయిడ్కి మొత్తం సెంటర్లో ఉంది కాబట్టి ఈ 8 కార్నర్ యాటమ్స్ ఉన్నాయి కదా, ఇది కోఆర్డినేషన్ నెంబర్. బీసీసీకి 8 వస్తుంది. ఇవి విధంగా ఉంటాయి. అదే ఎఫ్సీసీకి అయితే మొత్తం ఎన్ని వస్తాయి, 12 వస్తాయి దీంట్లో. ఎందుకంటే ఫేస్ ఉంది కదా, ఇది బీసీసీ ఒక స్ట్రక్చర్ యొక్క ఫేస్లో ఉంది. ఈ ఫేస్కి ఏంటంటే ఆపోజిట్ ఫేస్లో ఉంటుంది. అలాగే ఈ ఆపోజిట్ ఫేస్లో అంటే 4 ఫేస్లకి 4 వస్తాయి ఇవి. అలాగే 4 టాప్ సైడ్లు వచ్చి 4, బాటమ్ సైడ్ వచ్చి 4. ఈ 4 టాప్ సైడ్ వస్తుంది. ఈ 4 టాప్ సైడు, ఇది టాప్ సైడు, ఇది బాటమ్ సైడు, ఇవి వచ్చేసరికి సెంటర్ సైడ్. మొత్తం 4 + 4 + 4 12 కోఆర్డినేషన్ నెంబర్. ఇది హెచ్సిపికి వచ్చేసరికి ఇది కూడా 12 వస్తుంది. హెక్సాగనల్లో తీసుకుంటే మనకి ఇది సెంటర్ హెక్సాగనల్ తీసుకున్నాం. ఇది రౌండ్గా ఉన్నాయి, మొత్తం 6 ఉంటాయి హెక్సాగనల్. అలాగే ఈ బాటమ్ కింద ఉన్నాయి. ఇలాంటివి కింద పైన రిపీట్ అవుతాయి సేమ్. ఇది కింద, ఇది పైన, ఇది అనమాట. అలాగే ఇక్కడ ఉన్నది ఇది ఏమో సెంటర్. ఇప్పుడు ఈ సెంటర్ యాటమ్స్ నుంచి కోఆర్డినేషన్ నెంబర్ ఇవి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. అలాగే ఈ 3 కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి అనమాట. ఇవన్నీ మొత్తం దీనికి 12 కోఆర్డినేషన్ నెంబర్. నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్స్ వచ్చేసరికి వెన్ ఇన్ ఏ సాలిడ్ ద యాటమ్స్ ఆఫ్ సొల్యూట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లాటిస్ ఆఫ్ ద సాల్వెంట్, ఇట్ ఈస్ నౌన్ యాజ్ సాలిడ్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే సాల్వెంట్లో లాటిస్ ఆఫ్ సాల్వెంట్లోకి ఈ సొల్యూట్ అనేది
ప్లేస్ చేస్తాను. అంటే ఏంటి, సాలిడ్లోకి యాటమ్స్ ఆఫ్ సాలిడ్ని ప్రజెంట్ చేస్తాను సాల్వెంట్లోకి. దాన్ని మనం సాలిడ్ సొల్యూషన్స్ అంటాం. అంటే మనకి ఎల్ఐఎస్ కానీ ఎక్కువగా మోర్ టైప్ ఆఫ్ ఎల్ఐఎస్ ఈ విధంగా మనం సాలిడ్ని ప్లేస్ చేస్తాం దాంట్లో సాల్వెంట్లోకి. ఇక్కడ ఏంటంటే టైప్స్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్స్ మనకి సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్ అవుతుంది, అలాగే ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్. సబ్స్టిట్యూషనల్ వచ్చేసరికి మనకి వెన్ ద యాటమ్స్ ఆఫ్ సాల్యూట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద యాటమ్స్ ఆఫ్ ద solvent in its lattice, the solution is known as substitutional solid solution. దీన్ని సాలిడ్ యాటమ్స్ని మనం సాల్వెంట్లోకి ప్లేస్ చేస్తే కనుక దాన్ని సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్ అంటాం. అంటే దాని యాటమ్స్ సేమ్ సైజ్ ఉండాలి. సొల్యూట్ యొక్క యాటమ్స్ అలాగే సాల్వెంట్ యొక్క యాటమ్స్, సొల్యూట్ సాల్వెంట్ ఈ రెండిట్ల యొక్క యాటమ్స్ సేమ్గా ఉంటే దాన్ని ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు అనమాట, రీప్లేస్ చేస్తాం. దీన్ని ఇక్కడ చూడొచ్చు. సబ్స్టిట్యూషనల్ ఏంటంటే మనకి ఇక్కడ రెగ్యులర్గా ఉంటుంది. అంటే ఈ యాటమ్ ఇక్కడ ఒక్కొక్కటి ప్లేస్లో తీసి రెడ్ కలర్లో, అంటే అప్రాక్సిమేట్గా సేమ్ కాకపోయినా అప్రాక్సిమేట్గా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న ఇట్లని మనం యాటమ్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఇలా ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ ఒక ఎలిమెంట్, ఎల్ఐ ఎలిమెంట్ అనేది మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. సబ్స్టిట్యూషనల్ సాలిడ్ సొల్యూషన్లో మనకి 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఆర్డర్ సాలిడ్ సొల్యూషను, డిజార్డర్ సాలిడ్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ టైప్లో వచ్చింది మనకి ఇఫ్ ద యాటమ్స్ ఆఫ్ ద సొల్యూట్ ఆక్యుపై ద సర్టెన్ ప్రిఫర్డ్ సైడ్స్ ఇన్ ద లాటిస్ ఆఫ్ ద సాల్వెంట్, ఆర్డర్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ మే అక్కర్ ఓన్లీ సర్టెన్ ఫిక్స్డ్ రేషియోస్ సొల్యూట్ అండ్ ద సాల్వెంట్ యాటమ్స్. ఇక్కడ వచ్చేసరికి కాపర్ ఏయు సిస్టమ్. ఇక్కడ కాపర్ యాటమ్స్ ఆక్యుపైయింగ్ ద ఫేస్ సెంటర్డ్ అండ్ ఏయు యాటమ్స్ ఆక్యుపైయింగ్ ద కార్నర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద ఎఫ్సిసి యూనిట్స్. ఇవి ఎఫ్సిసి స్ట్రక్చర్లో చూసుకుంటే ఫేస్ సెంటర్లో ఉన్న వాటికి ఒక ఆర్డర్ టైప్లో, అంటే రెగ్యులర్ ప్యాటర్న్, అంటే రిపిటేటివ్ స్ట్రక్చర్ అనమాట. సేమ్ ఆర్డర్, ఒకదాని తర్వాత ఒకటి, అలాగే ఒకదాని తర్వాత ఒకటి, ఇలా ఆర్డర్లో మనకి ఇవి ప్లేస్ అవుతాయి కదా. దాన్ని మనం ఆర్డర్డ్ అంటాం. డిజార్డర్డ్ కదా, ఆర్డర్డ్. అలాగే నెక్స్ట్ డిజార్డర్డ్ అంటే యాటమ్స్ అనేది ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఇవ్వవు అనమాట, జిగ్జాగ్గా అవుతాయి అనమాట. అంటే ఒక డిజార్డర్లో అవుతాయి కనుక దాన్ని మనం డిజార్డర్డ్ టైప్ సాలిడ్ సొల్యూషన్ అంటాం. ద యాటమ్స్ ఆఫ్ ద సొల్యూట్ ఆర్ ప్రజెంట్ ర్యాండమ్లీ, అంటే ఒక చోట కాకుండా ర్యాండమ్గా అక్కడక్కడ అవుతాయి అనమాట. ద లాటిస్ ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ నౌన్ యాజ్ డిజార్డర్డ్ సాలిడ్ సొల్యూషన్. మోస్ట్ ఆఫ్ ద సాలిడ్ సొల్యూషన్స్ ఆర్ డిజార్డర్డ్. చాలా వరకు మనకి అలైయింగ్ ఎలిమెంట్స్ అనేది డిజార్డర్డ్ టైప్లో ఉంటాయి. ఇది డిజార్డర్డ్ టైప్ అండి, ఈ విధంగా ఉంటాయి. యాటమ్స్ అనేది డిజార్డర్డ్ టైప్లో ఉన్నాయి. ద యాటమ్స్ ఆఫ్ ద సొల్యూట్ ప్రజెంట్ ర్యాండమ్లీ, ఒక చోట కాకుండా ర్యాండమ్గా ఉన్నాయి. రెడ్ కలర్లో ఉన్నాయన్నీ మనం సొల్యూట్ ప్రజెంట్ అంటాం. సొల్యూట్ బ్లూ కలర్లో ఉన్నవి సాల్వెంట్ అనమాట. నెక్స్ట్ ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్. ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ ఏంటంటే వెన్ ద యాటమ్స్ ఆఫ్ ద సాల్యూట్ ఆక్యుపై ద ఇంటర్స్టీషియల్ స్పేసెస్. ఇందాక చెప్పాను కదా, ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటే మనకి ఈ స్పీర్స్కి, అంటే యాటమ్స్కి మధ్యలో, యాటమ్కి మధ్యలో చిన్న స్పేస్ని మనం ఇంటర్స్టీషియల్ స్పేస్ అంటాం. ఇన్ ద లాటిస్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ నౌన్ యాజ్ ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ లెస్ దాన్ 40% ఆఫ్ ద సాల్వెంట్, ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ మే బీ ఫార్మ్డ్. ఇందాక ఏంటంటే మనం చేసిన దాంట్లో ఇక్కడ యాటమ్స్ అనేది ఒకేలాగా ఉంటేనే మనం సబ్స్టిట్యూషన్ చేస్తూ ఉంటాం. దీన్ని సబ్స్టిట్యూషన్ సాల్వ్ చేస్తున్నాం. అది ఆర్డర్ కావచ్చు, డిజార్డర్ కావచ్చు. ఇంటర్స్టీషియల్ అలా కాదు, దాని యాటమ్స్ని రీప్లేస్ చేయం. ఇందాకైతే రీప్లేస్ చేస్తాం. ఇందులో ఏంటంటే ఆ గ్యాప్ ఉంది కదా, ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటామంట. ఇక్కడ ఈ గ్యాప్ రెడ్ కలర్లో ఉంటుంది. అంటే దీని సైజుకి చాలా తేడా ఉంటుంది అనమాట, తక్కువ సైజు ఉంటుంది అనమాట. అంటే ఈ స్పేసెస్ మధ్యలో మనకి ఇంటర్స్టీషియల్ చేస్తాం అనమాట. అంటే ఆ వైడ్ స్పేస్లో మనకి ప్లేస్ చేస్తాం అనమాట వీటిని. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఐరన్ కార్బన్ ఉంది కదా, నాన్ ఫెర్రస్ అలైస్ ఐరన్ కార్బన్ కానీ స్టీల్స్లో కార్బన్ ప్రజెంట్ అయి ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటుంది. కార్బన్ సైజు ఎఫ్ఈ ఫెర్రస్ అంటాం కదా, దాని సైజు కన్నా దీంతో తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి అవి ఇంటర్స్టీషియల్ సాలిడ్ సొల్యూషన్ అంటాం మనం.
ఇది సబ్స్టిట్యూషన్కి ఇంటర్స్టిషియల్కి ఆ డిఫరెన్స్ ఇది. సాలిడ్ సొల్యూషన్లో కాపర్ నికెల్ కూడా సుమారుగా 2 ఆటమ్స్ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి అవి సబ్స్టిట్యూషన్ కింద వస్తాయి అన్నమాట. ఇంటర్స్టిషియల్ వచ్చేసరికి ఐరన్ కార్బన్ కలిసి దాని సైజు తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్ కింద వస్తాయి. నెక్స్ట్ రికవరీ, రీక్రిస్టలైజేషన్ అండ్ గ్రెయిన్ గ్రోత్. ఇందులో ఏంటంటే మనకి రీక్రిస్టలైజేషన్, గ్రెయిన్ గ్రోత్ అనేది కోల్డ్ వర్కింగ్లో ఎక్కువ వస్తుంట. అంటే మనం ఏదైనా కోల్డ్ వర్కింగ్ చేసినప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గరే మెటల్ని డిఫార్మ్ చేస్తాం కాబట్టి దాంట్లో స్ట్రెస్, స్ట్రెయిన్ అలా ఉండిపోతాయి. దాన్ని మళ్ళీ హీట్ ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని అన్నీలింగ్ చేయాలన్నమాట. ఈ అన్నీలింగ్ చేసేటప్పుడు మనకి 3 స్టేజెస్లో చేస్తామంట. రికవరీ స్టేజ్, అలాగే రీక్రిస్టలైజేషన్ స్టేజ్, గ్రెయిన్ గ్రోత్ స్టేజ్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో స్ట్రెస్, స్ట్రెయిన్ రిలీవ్ అవుతాయి అన్నమాట. అలాగే మనకి ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇవి ఎలా ఇంప్రూవ్ అవుతాయి ఏంటంటే 3 స్టేజెస్లో చేస్తారు. రికవరీ, రీక్రిస్టలైజేషన్, గ్రెయిన్ గ్రోత్. ఇది కోల్డ్ వర్కింగ్ సంబంధించింది అనమాట. ఏదైనా సరే మనం అల్యూమినియం అలాయ్స్ కానీ లేకపోతే ఐరన్ అలాయ్స్ ఏదైనా తీసుకున్నా కానీ ఆ మెటల్నే మనం డిఫార్మ్ చేసినప్పుడు హీట్ ట్రీట్మెంట్ లేకుండా, హీట్ చేయకుండా, అంటే హాట్ వర్కింగ్ కాకుండా కోల్డ్ వర్కింగ్లో ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో స్ట్రెస్డ్ గ్రెయిన్స్ అనేది ఉండిపోతాయి. ఆ స్ట్రెస్డ్ గ్రెయిన్స్ని మనం ఫ్రీ స్ట్రెస్ గ్రెయిన్స్ అంటే ఫ్రీ స్ట్రెయిన్ గ్రెయిన్స్ కింద మార్చాలంటే మనం ఈ రికవరీ కానీ, రీక్రిస్టలైజేషన్ కానీ, గ్రెయిన్ గ్రోత్ కానీ చేస్తూ ఉంటాం. దీన్ని మనం అన్నీలింగ్ ప్రాసెస్ చేస్తాం. ఇది వెన్ మెటల్ ఈజ్ కోల్డ్ వర్క్డ్, ఫైనైట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్పెండెడ్ ఇన్ కోల్డ్ వర్క్ ఈ స్టోర్డ్, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది దాంట్లో ఉండిపోతుంది అనమాట. దాన్నే మనం స్ట్రెయిన్ ఎనర్జీ కింద రిఫర్ చేస్తాం. ఇవి 3 స్టేజెస్లో చేస్తామన్నమాట మనం. ఈ ఎలిమినేషన్ ఆఫ్ స్ట్రెస్ని లేకపోతే ఈ ఫ్రీ గ్రెయిన్స్ కింద చేయాలంటే మనం దీన్ని 3 స్టేజ్లో చేస్తాం. రికవరీ, రీక్రిస్టలైజేషన్ అండ్ గ్రెయిన్ గ్రోత్. ఈ విధంగా ఉంటుంది మనకి. ఆ గ్రెయిన్ గ్రోత్ అనేది ఎలా అవుతుంది ఆ టెంపరేచర్ టైంని బట్టి ఒకసారి చూద్దాం. కోల్డ్ వర్కింగ్లో ఏంటంటే మనకి కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్లో డక్టిలిటీ ప్రాపర్టీ అనేది తగ్గుతుంది. అలాగే గ్రెయిన్ సైజ్ ఏమాత్రం మారదు, ఎందుకంటే హీట్ చేయం కాబట్టి. దీని స్ట్రెంత్, హార్డ్నెస్ పెరుగుతాయి ఎప్పుడు ఇది కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్లో. వాటిని మనం ఏం చేస్తామంటే మనం ఇలా పెరిగిన వీటిని రికవరీ అంటే ఈ ఫస్ట్ సైజ్ అంతా రికవరీ కింద వస్తుంది. తర్వాత రీక్రిస్టలైజేషన్, తర్వాత గ్రెయిన్ గ్రోత్. అంటే ఈ టెల్లీ కొలది మనం టెంపరేచర్ పెంచుతున్నట్టు అనమాట. పెంచి మనం రికవరీలో ఏంటంటే మొత్తం దీంట్లో ఉన్న ఇంటర్నల్ స్ట్రెసెస్ తీయడాన్ని రికవరీ అంటాం అనమాట. చూద్దాం ఒకసారి, దీంట్లో చూద్దాం తెలుస్తుంది. ఈ డయాగ్రామ్ ఒక్కటి అర్థమవుతుంది, మీకు చాలా పాయింట్ వస్తుంది దీంట్లో. ఇంపార్టెంట్ ఇది. ఇందులోనే రికవరీ 3 స్టేజ్లు జరుగుతుంది కదా, ఇటు వెళ్తుంటే టెంపరేచర్ పెరుగుతున్నట్టు గుర్తుంచుకోండి. ఇది మనకి ఏదైనా ఒక మెటల్ని, కోల్డ్ వర్కింగ్ చేసిన మెటల్ని ఒక ఫర్నేస్లో పెట్టి హీట్ చేస్తున్నప్పుడు రికవరీ అంటే ఇది అప్ టు 0.1 మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అనమాట. అంటే టీఎం అంటే మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ 0.1. సపోజ్ 1000 degrees దగ్గర మెల్ట్ అవుతుందంటే టెంపరేచర్ 0.1 అంటే 100 degrees Celsius వరకు హీట్ చేస్తే అది రికవరీ స్టేజ్. 100 degrees Celsius వరకు హీట్ చేస్తే అది రికవరీ. అంటే 1000 అనుకుంటే మనకు రెఫరెన్స్. అంటే రికవరీ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే దాంట్లో ఇది రెసిడ్యువల్ స్ట్రెసెస్ అంటే ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేది రిలీవ్ అవుతాయి చాలా వరకు. ఇది నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి డక్టిలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది లైట్గా. ఇది దాంట్లో స్ట్రెంత్ కానీ అలాగే హార్డ్నెస్ కానీ ఏమాత్రం మార్పు ఉండదు. మనకి ఇక్కడ వచ్చింది చూడండి, గ్రీన్ కలర్లో వచ్చిన లైన్ స్ట్రెంత్, హార్డ్నెస్. అలాగే స్ట్రెంత్ అనేది ఆరెంజ్ కలర్, ఇది ఇచ్చారు మెరూన్ కలర్. అలాగే రెడ్ కలర్లో వచ్చింది రెసిడ్యువల్ స్ట్రెసెస్. డక్టిలిటీ వచ్చేసరికి బ్లూ కలర్. ఇంపార్టెంట్ ఈ ప్రాపర్టీస్. అంటే ఇప్పుడు చూడండి, రికవరీ స్టేజ్లో మనకి ఓన్లీ ఇంటర్నల్ స్ట్రెసెస్ మాత్రమే రిలీవ్ అవుతున్నాయి, ఇంకేం అవ్వట్లేదు. మిగతాది ఏంటంటే కొంచెం డక్టిలిటీ ప్రాపర్టీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, మిగతా అన్నీ యాజ్ డిజ్గా ఉంటున్నాయి. నెక్స్ట్ ఎప్పుడైతే 0. ఇది రీక్రిస్టలైజేషన్ స్టేజ్ అనమాట. ఇది ఇక్కడ వరకు వచ్చేసరికి ఇదంతా రీక్రిస్టలైజేషన్ స్టేజ్. అంటే కొంచెం టెంపరేచర్ పెంచుకుంటూ వెళ్ళాం. ఎంత అంటే 0.5 TM మెల్టింగ్ టెంపరేచర్ అనమాట. 0.5 TM మెల్టింగ్ టెంపరేచర్. అది ఇప్పుడు నాన్ ఫెర్రస్ ఎలాయ్స్కి అయితే, నాన్ ఎలాయ్స్. అదే ప్యూర్ మెటల్స్కి అయితే 0.3 times మెల్టింగ్ టెంపరేచర్. అదే ఎలాయ్స్కి అయితే 0.5 times మెల్టింగ్ టెంపరేచర్. అంటే సపోజ్ 1000 degrees Celsius ఉందనుకోండి, 500 degrees Celsius వరకు వస్తుంది అనమాట.
అది ఎల్ఎస్కి అవుతుంది. ఇప్పుడు రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు ఎప్పుడైతే హీట్ చేసామో అక్కడ ఏంటంటే మనకి రెసిడ్యూల్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ డక్టిలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది చూడండి ఇక్కడ. అలాగే దీంట్లో హార్డ్నెస్ ఇంకోటి స్ట్రెంగ్త్ తగ్గుతున్నాయి బాగానే. ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అనమాట రీక్రిస్టలైజేషన్లో. అలాగే గ్రెయిన్ గ్రోత్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మళ్ళీ హీట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫర్దర్గా హీట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇది గ్రెయిన్ గ్రోత్. గ్రెయిన్ గ్రోత్ అంటే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న గ్రెయిన్స్. మనం రీక్రిస్టలైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర ఈ ఉన్న గ్రెయిన్స్ అన్నీ ఇక్కడ ఉన్న చూడండి, ఈ గ్రెయిన్స్ అన్నీ పోయి న్యూ గ్రెయిన్స్ కింద అంటే ఫ్రీ స్ట్రెస్ గ్రెయిన్స్ కింద లేకపోతే ఫ్రీ స్ట్రెయిన్ గ్రెయిన్స్ కింద న్యూ గ్రెయిన్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ. అంటే గ్రెయిన్ రిఫైన్మెంట్ అనేది జరుగుతుంది అనమాట రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. ఇక్కడ ఎప్పుడైతే రీక్రిస్టలైజేషన్ దాటిల్లామో అక్కడ ఏంటంటే చిన్న చిన్న గ్రెయిన్స్ అన్నీ కలిపి అంటే ఒక న్యూ గ్రెయిన్స్ కింద గ్రెయిన్ సైజ్ పెరుగుతుంది అనమాట. ఈ గ్రెయిన్ సైజ్ ఎప్పుడైతే పెరిగిందో మనకి డక్టిలిటీ ప్రాపర్టీ పెరుగుతుంది, హార్డ్నెస్ ఇవి స్ట్రెంత్ తగ్గుతాయి. డక్టిలిటీ పెరుగుతుంది, హార్డ్నెస్ స్ట్రెంత్ కొంచెం తగ్గుతాయి అనమాట. ఇది మనకి గ్రెయిన్ గ్రోత్లో వస్తుంది అనమాట. అలాగే రికవరీలో ఇక్కడ చూడవచ్చు మనం అంతే ఇందాక చెప్పుకున్నాయి 0.1 TM అంటే మెల్టింగ్ టెంపరేచర్ అనమాట, అంతవరకు ఉంటుంది. ఇందులో ఏంటంటే రిలీవింగ్ ఇంటర్నల్ స్ట్రెసెస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రిలీవింగ్ ఇంటర్నల్ స్ట్రెసెస్ ఇందులో నో ఎఫెక్ట్ ఆఫ్ రికవరీలో ఎటువంటి ఎఫెక్ట్ స్ట్రెంత్ మీద కానీ హార్డ్నెస్ మీద కానీ ఉండదు అనమాట. గ్రెయిన్ సైజ్ కూడా రికవరీలో ఎఫెక్ట్ ఉండదు. గ్రెయిన్ సైజ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే ఓన్లీ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దాటాలి. అలాగే రీక్రిస్టలైజేషన్ వచ్చేసరికి న్యూక్లియేషన్ గ్రోత్ న్యూ గ్రెయిన్స్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర. ఇందులో ఏంటంటే డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హార్డ్నెస్ స్ట్రెంత్ తగ్గుతుంది. ఇవి చూడొచ్చు మనకి రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ లెడ్, టిన్ను, క్యాడ్మియం, జింక్ కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర వర్క్ చేస్తారు. వీటిని హీట్ చేసి ఏం చేయవలసిన లేదు, మిగతా మాత్రం కొంచెం హీట్ చేయాలి ఉంటుంది డిఫరెంట్ మెటీరియల్స్కి. ఐరన్ కనుక్కోండి 450 రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మనకి రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ 0.3 TM అంటే మెల్టింగ్ టెంపరేచర్. అదే ఎల్ఐస్కి అయితే 0.5 mm, ప్యూర్ మెటల్స్కి అయితే 0.3, అదే ఎల్ఐస్కి అయితే 0.5. ఇక్కడ రీక్రిస్టలైజేషన్ పీరియడ్ అనేది 1 hour దాకా ఉంటుంది. నెక్స్ట్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. మనకు రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అనేది పర్టికులర్ మెటల్ మీద అంటే టైప్ ఆఫ్ మెటల్ మీద డిపెండ్ ఉంటుంది. రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అనేది అంటే అది కాపరా లేదా అల్యూమినియం ఇలాగా. ప్యూరిటీ ఆఫ్ మెటల్ దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి కూడా మెల్టింగ్ టెంపరేచర్ అనేది మారుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలాగే అన్నీలింగ్ టైం మనం తీసుకున్న అన్నీలింగ్ టైం బట్టి కూడా రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ ఉంటుంది. అలాగే ఇనీషియల్ గ్రెయిన్ సైజ్ మీద డిపెండ్ ఉంటుంది, అమౌంట్ ఆఫ్ ప్రీ డిఫార్మేషన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ రీక్రిస్టలైజేషన్ ప్రాపర్టీస్ అనేది ఇది సమ్మరీ అనమాట. ఈ పాయింట్స్ ఇవి ఏంటి రీక్రిస్టలైజేషన్ చేయడం వల్ల ఒక మెటల్ని అప్ టు రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేయడం వల్ల దాని యొక్క మైక్రో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడవచ్చు. డక్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, స్ట్రెంత్ హార్డ్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది, డక్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రీక్రిస్టలైజేషన్ కాజెస్ డిసప్పేర్ ద డిస్టార్టెడ్ ఎలాంగేటెడ్ గ్రెయిన్స్. అంటే మనకి డిస్టార్టెడ్ అంటే స్ట్రైన్ అయిన గ్రెయిన్స్ కానీ లేకపోతే స్ట్రెస్ అయిన గ్రెయిన్స్ కానీ అవి ఫ్రీ స్ట్రెస్ ఫ్రీ స్ట్రెయిన్ గ్రెయిన్స్ కింద కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఎటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ ఉండవు. అలాగే రీక్రిస్టలైజేషన్ డస్ నాట్ చేంజ్ ద స్ట్రక్చర్. అంటే బీసీసీ స్ట్రక్చర్ అయితే బీసీసీ ఉంటుంది, ఎఫ్సీసీ అయితే ఎఫ్సీసీ ఉంటుంది. ఆ స్ట్రక్చర్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది రీక్రిస్టలైజేషన్ వల్ల. అలాగే రీక్రిస్టలైజేషన్ కాజెస్ ఫర్దర్ రిలీఫ్ ఇంటర్నల్ అండ్ రెసిడ్యూయల్ స్ట్రెసెస్. అంటే రిలీఫ్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ రెసిడ్యూయల్ స్ట్రెసెస్ రిలీవ్ అవుతుంది అనమాట. స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది కంప్లీట్గా రిలీవ్ అవుతుంది. ఇక్కడ గ్రెయిన్ గ్రోత్ వచ్చేసరికి మనకి గ్రెయిన్ గ్రోత్ ఇన్ థర్డ్ స్టేజ్. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ రికవరీ, సెకండ్ స్టేజ్ రీక్రిస్టలైజేషన్, థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మనకి గ్రెయిన్ గ్రోత్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి లార్జ్ గ్రెయిన్స్ కింద ఫామ్ అవ్వడం వల్ల ఇంకా టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే కోర్స్ గ్రెయిన్స్ అంటే ఫైన్ గ్రెయిన్ స్ట్రక్చర్ కాస్త కోర్స్ గ్రెయిన్స్ ఈ గ్రెయిన్స్ ఫామ్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ పార్ట్ ఇంపార్టెంట్ అంట. గ్రెయిన్ గ్రోత్ వల్ల ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతాడు. న్యూ గ్రెయిన్స్ ఫామ్ అవడం వల్ల స్ట్రెంత్ హార్డ్నెస్ డిక్రీజ్ అవుతుంది, అలాగే డక్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్.
లార్జ్ అంటే కోర్స్ గ్రెయిన్స్ వల్ల డక్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెంత్ అండ్ హార్డ్నెస్. అలాగే నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రెయిన్ గ్రోత్. ఈ గ్రెయిన్ గ్రోత్ మీద ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటంటే అన్నీలింగ్ టెంపరేచరు, అలాగే అన్నీలింగ్ టైం, ఎంత టైం చేస్తున్నాము దాన్ని బట్టి కూడా, రేట్ ఆఫ్ హీటింగ్, డిగ్రీ ఆఫ్ డిఫర్మేషను, ఇన్సొల్యూబుల్ ఇంప్యూరిటీస్, దాంట్లో ఇంప్యూరిటీస్ ఏముంటాయి అంటే అలైయింగ్ ఎలిమెంట్స్, దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి ఇవన్నీ. వెనేడియం కార్బైడ్ అనుకోండి, వెనేడియం కార్బైడ్ ఆస్నేట్లో ఉండడం వల్ల హీట్ ట్రీట్మెంట్ వల్ల గ్రెయిన్ గ్రోత్ అనేది జరగదు అంటున్నారు. అలాగే అలైయింగ్ ఎలిమెంట్స్లో నికెల్ ఉండడం వల్ల కూడా గ్రెయిన్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అనమాట. లైక్ నికెల్ అండ్ రెస్ట్రిక్ట్ అంటే గ్రెయిన్ గ్రోత్ అవ్వకుండా చేస్తానంట నికెల్ ఉండడం వల్ల, వీటి వల్ల. ఇక్కడ మనం చూడవచ్చు కోర్స్ గ్రెయిన్స్ జనరల్లీ అన్డిజైరబుల్ సిన్స్ ద ప్రేయర్ ఇంపేర్ మెకానికల్ ప్రాపర్టీస్. కోర్స్ గ్రెయిన్స్ అనేది డిజైన్స్తో సరిగ్గా వాడరు, ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెంత్ హార్డ్నెస్ కన్నా ఇవి డక్టిలిటీ పెరిగిపోద్ది అనమాట. రిజల్ట్స్ ద సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ మెటల్ కన్సిస్టింగ్ కోర్స్ గ్రెయిన్స్ ఇన్పుట్ సర్వీస్. ఇవి మెటీరియల్ స్ట్రక్చర్స్. ఓకే, థ్యాంక్ యూ.